హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సంజీవ్ని న్యూమరాలజీ. నేను హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అనిల్ రాజ్ టీకొండ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, మనం ఎవ్రీడే అంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసినా చాలామంది ఆస్ట్రాలజర్స్ కానీ న్యూమరాలజర్స్ కానీ అంటే రకరకాల రెమెడీస్ అది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మనిషికి ఒకటి రెండు రెమెడీస్ కాదు, ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో రెమెడీస్ లాగా ఉంటూనే ఉంటాయి. అయితే చాలామందికి క్లారిటీ కంటే ఎక్కువ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంది. మరి మీ మాటల్లో మీరు ఏదన్నా ఇంత కన్ఫ్యూజన్ కాకుండా ఏదైనా సింపుల్ రెమెడీస్ ఏవైనా ఇవ్వగలుగుతారా? మీ క్వశ్చన్ అనేది ఎంత ఎంత సింపుల్గా మీరు అడిగారో అంత కాంప్లికేటెడ్ క్వశ్చనే అది. ఎందుకంటే మీరు ఎలా అయితే చెప్పారో నేను కూడా నా ఇన్ని ఇయర్స్ జర్నీలో నేను కూడా ఎన్నో రెమెడీస్ అందరికీ చెప్పడం జరిగింది. కానీ మీరు ఎలా అయితే అడుగుతున్నారో సేమ్ అందరికీ కూడా కన్ఫ్యూజన్స్ అనేది ఉంది. కొంతమంది ఏమంటారు టెంపుల్కి వెళ్ళాలి, కొంతమంది చాంటింగ్ చేయాలి, కొంతమంది మేమంటాం మా లైఫ్ స్టైల్ మా షెడ్యూల్లో మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, మెడిటేషన్. అయితే నేను మీకు ఈ ఎపిసోడ్లో చెప్పే రెమెడీ అనేది చాలా సింపుల్ ఉంటుందండి. ఇంకోటి మీరు ఇది ఫాలో అవుతున్నారని ఒక ఫీలింగే ఉండదు. ఇంకోటి మీ డే టు డే లైఫ్లో మీరు ఇది ఫాలో కావచ్చు. ఇంకోటి ఇప్పుడు చాలామంది ఇప్పుడు బేసికలీ మన దాంట్లోనే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క ప్లానెట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పడం జరిగింది. అయితే మీరు ఇది చేయండి అది చేయండి అని నేనే ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చెప్పాను. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీతోని మీరు 1 నుంచి 9 నంబర్స్ అంటే మన దాంట్లో ఉన్న నవగ్రహాలకి వాళ్ళ అన్ని రెమెడీస్ మీరు డైలీ చేసేస్తారు. ఎంత సింపుల్గా ఉంటుందంటే బేసికలీ న్యూమరాలజీకి అందరికీ తెలిసింది ఏంటంటే 1 నుంచి 9 అనే నంబర్స్కి మనం ఒక్కొక్క ప్లానెట్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు 1 అనేది మనం ఎవరికి ఇచ్చాము? సన్కి రిప్రజెంట్ చేసాము. అంటే మీరు సన్ కోసం మీరు స్పెషల్గా రెమెడీ ఏం చేసే అవసరం లేదు. మీరేం చేయండి అంటే ఎలా అయితే సన్ అనేది మొత్తం నవగ్రహాలకు అనేది ఒక లీడరు, అంటే ఈజ్ లైక్ అ ఫాదర్ అన్నప్పుడు మీరేం చేయండి అంటే మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈ రిప్రజెంట్ సన్ అన్నమాట. కాబట్టి మీరు దయచేసి ప్రతిరోజు చాలామంది ఎన్నో పూజలు అన్నీ చేస్తారు కానీ వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ అనేది ఇయ్యరు. కాబట్టి వాళ్ళు మనం కన్నారు కాబట్టి వాళ్ళు బాధపడినప్పుడు మీకు ఏ దేవుడు కూడా సాయం చేయలేదు. అది గ్రహాలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి. అందుకే ఎవరికైతే సన్ది పవర్ అనేది కావాలనుకోండి, సన్ నుంచి మీకు కరెక్ట్ పవర్ అంటే సన్ది అనుగ్రహం అనేది కావాలంటే జస్ట్ మీ ఫాదర్ని మంచిగా రెస్పెక్ట్ చేయండి. కాదు సార్ నేను చాలా రెస్పెక్ట్ చేశాను అంటే ఎవ్రీడే కుదిరితే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీ ఫాదర్తో ఒక మంచి టైం స్పేర్ చేయండి, ఆయనతో జోవియల్గా మాట్లాడండి. అయిన బ్లెస్సింగ్స్ దొరికితే మీకు ఆటోమేటిక్ సన్ అనేది మీకు స్ట్రాంగ్ అయిపోతారు. ఇప్పుడు మీకు నెక్స్ట్ మీకు నంబర్ వచ్చేది 2 అన్నమాట. 2 అనేది ఎవరికండి? 2 అంటే మూన్ని రిప్రజెంట్ చేస్తుంది. మీ లైఫ్లో మీ ఫాదర్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఎవరు? మదర్. చంద్రుడు అనేది అమ్మలాగా ప్రేమ ఇస్తుంది కాబట్టి దయచేసి మీ మదర్కి కూడా చాలా రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్సే కానీ దాంట్లో అన్నిట్లో మీరు గమనిస్తే చాలామంది వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషలీ మదర్స్ని అంత వాల్యూ ఇస్తలేరు, వాళ్ళ టార్చర్ పెడుతున్నారు. మీరు ఎప్పుడైతే మీ ఓన్ పేరెంట్స్నే మీరు చాలా స్ట్రగుల్ చేస్తే దేవుడు కాదు కదా ఎవ్వరు కరికరించరు. ఎందుకంటే వాళ్ళే బాధపడ్డప్పుడు మీకు అసలు లైఫే లేదు. కాబట్టి మీ మమ్మీకి చాలా వాల్యూ ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు నియర్లీ 50 to 60+ ఉంటే వాళ్ళని కేరింగ్ చేయండి, వాళ్ళతో టైం స్పేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఉంటే చేయండి. మీ చంద్రుడు చాలా బలం అవుతాడు. ఇక థర్డ్ వచ్చేది ఏంటి అంటే 3 అంటే ఏంటి? గురువుని రిప్రజెంట్ చేస్తుంది, అంటే బృహస్పతిని. మీ లైఫ్లో ఎవరినైతే ఒక బెస్ట్ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి హూ కెన్ గైడ్ యూ ఇన్ యువర్ లైఫ్. అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరే ఒక జాబ్ చేస్తున్నారు, మీ జాబ్లో మీరు మంచి గ్రోత్ కావాలంటే మీరు ఎవరిని ఫాలో కావాలి, ఎవరి గైడెన్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మీ మేనేజర్ది తీసుకోవాలా, లేకపోతే అలా ఉంటే వాళ్ళకి చాలా ఫెయిత్ఫుల్ ఉండండి, వాళ్ళకి డెడికేటెడ్గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి, వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. వాళ్ళతో మీరు మంచి రిలేషన్ చేసిరనుకోండి తప్పకుండా మీ గురువు అనేది బలం ఉంటారు. ఇంకా మీరు స్పెషల్గా ఏం చేసే అవసరం లేదు. ఇక 4 అనేది మనకు రిప్రజెంట్ చేసేది రాహు. రాహు అనేది ఛాయాగ్రహం. అయితే చాలామంది దోషం అంటారు.
అయితే మీరు రాహు బలం అనేది కావాలి, రాహు అనుగ్రహం అనేది కావాలంటే తప్పకుండా మీ చుట్టుపక్కల ఏమైనా యానిమల్స్ ఉంటే, అంటే జంతువులు ఉంటే, ఆ జంతువులని కొంతమంది ఏం చేస్తారంటే హింసిస్తారనమాట. ఇప్పుడు మీ ఇంట్లో ఎగ్జాంపుల్ పెట్స్ ఉన్నాయి, పిల్లి ఉంది, లేకపోతే కుక్క ఉంది, లేకపోతే అలా ఉంటే అవిట్లను కొంచెం మంచిగా వాళ్ళతో దాంతో టైం స్పేర్ చేయండి, లేకపోతే దానికి కూడా ఫుడ్ తిండి అనేది మీ చేయితో పెట్టండి. లేకపోతే ఇప్పుడు మీకు చాలామంది అంటారు, ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చీమలకి చక్కెర వేయండి, లేదా అంటే యానిమల్స్కి సంబంధించి దాన్ని అవిట్లని ఎలాంటి యానిమల్ని కూడా హర్ట్ చేయకుండా మీరు ఏదైనా జంతువులకి మీరు ప్రేమగా, మీరు ఎలా అయితే కేరింగ్గా మీరు అందరు చూస్తారో అదే కేరింగ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ మీ జంతువులకి ఇస్తే మీకు తప్పకుండా రాహు అనేది మీకు మంచి అనుగ్రహం అనేది ఇస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 5 అంటే ఏంటంటే బుధుడు అనేది రీప్రజెంట్ చేసేది బిజినెస్. అయితే మీ బిజినెస్ అనేది 100% సక్సెస్ఫుల్ కావాలంటే మీ వాక్కు అంటే మీ మాట పద్ధతి, మీ మాట పద్ధతి అనేది చాలా మంచిగా పెట్టండి. తర్వాత అందరికీ మర్యాద ఇవ్వడం, మీరు బిజినెస్ క్లయింట్స్తో మంచిగా ఉండడం. మీరు గమనించిన చాలామంది క్లయింట్స్ నుంచి అమౌంట్ అనేది కావాలనుకుంటారు, కానీ వాళ్ళకి వాల్యూ ఇస్తలేరు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు లోకల్ దాంట్లో ఏంటంటే నీకు ఎవరైనా బక్రా దొరికిందా అంటే ఎవరైనా క్లయింట్ అట్లా అంటే మీ క్లయింట్స్కి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే బిజినెస్ అనేది నడిచేది మీరు ఎంత మార్కెటింగ్ చేసినా కూడా మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ క్లయింట్స్కి మంచి వాల్యూ ఇవ్వండి, క్లయింట్స్కి మంచి రిజల్ట్స్ ఇవ్వండి. మీ క్లయింట్స్ ఎప్పుడైతే మీకు మంచి రెస్పాన్స్, మీ మంచి కాంటాక్ట్లు ఉండి వాళ్ళు మీ రిఫరెన్స్ అనేది వేరేకి ఇస్తారో మీకు తప్పకుండా మంచి సక్సెస్ అనేది ఉంటుంది. మీ బుధుని అనుగ్రహం అనేది వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 6 అంటే మనం వీనస్ని రిప్రజెంట్ చేస్తాం. శుక్రుడు అనగానే మీరు ఇవ్వాల్సిన రెస్పెక్టే కానివ్వండి, వాల్యూ, మీ రిలేషన్స్ అనేది తప్పకుండా మీ వైఫ్, మీ స్పౌస్ అండ్ మీ పిల్లలు వీళ్ళిద్దరి కోసం మంచి రెస్పాన్సిబిలిటీగా మంచి షేరింగ్ చేయండి. చాలామంది ఇప్పుడు మీరు గమనించండి క్లాషెస్ చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ క్లాషెస్ మీ జాతకంలో చూసినా ఎక్కడ చూసినా మీ శుక్రుడు బాగలేడు, అందుకే మీకు కొట్లాడేది. అయితే మనం రివర్స్ చేసుకుందాం, భార్యాభర్తలు మంచిగా ఉన్నారు ఇంకో ఆటోమేటిక్ శుక్రుడు మంచిగా అయిపోతాడు కదా. అంటే అది అయినప్పుడు ఇది అవుతున్నప్పుడు ఇది మనం యాక్సెప్ట్ చేసుకుంటే అది అలా అవుతుంది. ఇంకోటి పిల్లలతో కూడా చాలామంది టైం స్పేర్ చేయండి. చిల్డ్రన్తో ఇప్పుడు చాలామంది అంటున్నారు చిల్డ్రన్స్తో మాకు చాలా మీరు మీ టైం స్పేర్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మీరు మీ మంచి వాల్యుబుల్ షేరింగ్ టైం అనేది మీ వైఫ్ అండ్ అంటే మీ స్పౌస్, మీ చిల్డ్రన్తో ఉంటే మీ శుక్రుడు అనేది బలంలోకి వచ్చేస్తారు, అనుగ్రహం అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కేతు అనగానే 7 రిప్రజెంట్ చేసేది నెప్ట్యూన్. మీకు కేతు అనుగ్రహం కావాలంటే మీరు కొంచెం స్పిరిచువల్గా మీరు ఏ రిలీజన్లో ఉన్నా కూడా మీ టైం అనేది కొంచెము దేవునికి అనేది కేటాయించండి. మనం ఎంత బిజీ అయిపోయినామంటే మనం ఇప్పుడు ద సోర్స్ అంటే మన మీద ఒక ఎనర్జీ, ఒక యూనివర్సల్ ఎనర్జీ, కొంచెం టైం అనేది స్పేర్ చేయండి వాళ్ళతో. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీరు హిందూస్ ఉంటే మీరు టెంపుల్కి వెళ్ళండి, ముస్లిమ్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు నమాజ్ చేస్తారు, క్రిస్టియన్స్ అంటే మీరు గమనిస్తే మంచి చర్చ్కి వెళ్తారు. అలాగనే మీ కొంచెం టైం అనేది కేటాయించి ఒక యూనివర్సల్ ఎనర్జీ మనల్ని గైడ్ చేస్తుంది. నాకు ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు ఉండాలని కొంచెం టైం అనేది మీరు స్పిరిచువల్ మీద స్పేర్ చేస్తే మీతో కేతు అనుగ్రహం అనేది తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే మీకు సాటర్న్ అంటే శని మహారాజ్. ఆ పేరు వినగానే చాలామంది భయపడిపోతారు. శని మహారాజ్కి మీరు మంచిగా ఇది చేయాలంటే మీరు మీతోనున్న ఎవరైతే లేబర్ ఉంటారు కదా, లేబర్ అంటే మీ ఇంట్లో పని చేసే వాళ్ళే కానివ్వండి, బయట కొంతమంది హార్డ్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళతో కొంచెం మంచిగా బాండ్ అనేది ఉండండి. కొంతమంది చాలా తక్కువ వాళ్ళని అంత ఈజీగా వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళతో పాటు మీ ఫ్యామిలీలో ఓల్డ్ ఏజ్, మీ గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళతో ఒక మంచి ర్యాపో అనేది తప్పకుండా మీకు సాటర్న్ అనేది అనుగ్రహం వస్తుంది. ఇక లాస్ట్కి వచ్చేది ఏంటంటే కుజుడు అనమాట. 9 అంటే కుజుడు అంటే మార్స్. అయితే చాలామంది ఈ మార్స్ అనుగ్రహం కావాలంటే ఇక మనకు లాస్ట్కి మిగిలింది ఎవరు అంటే మన సబ్లింగ్స్ అన్నమాట. మనతో పాటు పుట్టిన తోబుట్టుల అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క చెల్లెలు కానీ, మీరు వాళ్ళతో కూడా గమనించండి మీ రిలేషన్స్ బాగున్నాయా. మీ రిలేషన్స్ బాగలేదు అంటే మీరు చూస్తే మీకు కుజుంది ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ కూడా నేనేమంటున్నా అంటే
మీ సబ్లింగ్స్తో చాలా మంచిగా ఉండి వాళ్ళతో హెల్ప్ అనేది తీసుకోండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, మీకు తప్పకుండా కుజుని అనుగ్రహం కూడా ఉంటుంది. ఇండైరెక్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు నేను 1 నుంచి 9 దాకా చెప్పింది అన్ని రెమెడీస్ లాగా చెప్పాను, కానీ మీరు గమనిస్తే ఇది మీ డే టు డే లైఫ్లో మీరు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళండి, తప్పకుండా మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. మీరు స్పెషల్గా దీనికోసం టైం కేటాయించే అవసరమే లేదు. ఇది నా మెయిన్ సింపుల్ రెమెడీస్ అండ్ ఒపీనియన్. ఇది ట్రై చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఓకే. నిజంగా మీరు అన్నట్టు చాలా సింపుల్‌గా, చాలా క్యూట్‌గా కూడా ఉన్నాయి. బేసికల్‌గా మీ రెమెడీస్ అన్నీ కూడా ఒక హ్యుమానిటీ చుట్టే తిరుగుతున్నాయి. అండ్ చాలా స్వీట్ రెమెడీస్ మాకు షేర్ చేశారు అనిల్ రాజ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.